నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేము చాలా ఫ్యామిలీ కేసెస్లో మనం ఇటీవల చూస్తున్నాము. హస్బెండ్ కనుక ఫస్ట్ డైవర్స్ అప్లై చేస్తే వెంటనే హస్బెండ్ మీద 498A డైవర్స్, డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ వైఫ్ పెడతాం జరుగుతుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? మరి మొన్నటి వరకు 498A లేదు, నేను డైవర్స్ వేస్తేనే ఇవన్నీ కేసులు నా మీద వేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తూ. మరి ఇది ఎక్కడ న్యాయం అని చాలామంది హస్బెండ్స్ అడుగుతున్నారు. సో దాని మీద కేస్ స్టడీ మీరు ఏం చెప్పగలరు? సార్, రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఒకటి వచ్చింది సార్, డబుల్ బెంచ్ది. జస్టిస్ బివి నాగరత్న అండ్ సతీష్ చంద్ర శర్మ, ఈ బోత్ జస్టిసెస్ ఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఏంటి అని అంటే, ఫస్ట్ 2016లో పెళ్ళయింది, ఆ వెంటనే హస్బెండ్ డివోర్స్ డిగ్రీ కోసము డైవర్స్ అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత వైఫ్ ఏం చేసింది, వెంటనే దాని కౌంటర్ బ్లాస్ట్గా హస్బెండ్ పైన, హస్బెండ్ బ్రదర్ ఇన్ లా పైన క్రిమినల్ కేసెస్ వేసింది. హస్బెండ్ బ్రదర్ ఇన్ లా పైన ఏమని కేసు వేసింది అంటే, ఆయన ప్రీవియస్గా ఒక రేప్ కేసులో ఆయన అక్యూజ్డ్ అని. ఒక 2 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దాని గురించి ఇన్వెస్టిగేట్ చేశారు సార్. అక్కడ ఎక్కడ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కానీ, పోనీ ఎఫ్ఐఆర్ చేసినట్టు లేకపోతే దాని గురించి ఏదైనా ప్రొటెస్ట్ పిటిషన్ కానీ ఫైల్ చేసినట్లేదు. సో దీనిపైన వీళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. బట్ హైకోర్టు వీళ్ళ క్వాష్ని అలౌ చేయలేదు హస్బెండ్ది. సో వెంటనే వీళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. అయితే నిజంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, అసలు డివోర్స్ ఎప్పుడు ఫైల్ చేశారు అని లోతుగా విచారణ చేసి చూస్తే, ఇతను డివోర్స్ ఫైల్ చేసిన తర్వాత ఒక 2 months తర్వాత ఈవిడ ఈ క్రిమినల్ కేసెస్ అన్నీ ఫైల్ చేయడం జరిగింది. అండ్ అవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్. నిజంగా అతను బ్రదర్ ఇన్లో ఏ రేప్ కేసులో అక్యూజ్డ్ కాదు. హస్బెండ్ 498A అట్లాంటివి ఏవి హరాస్మెంట్లు ఏవి చేయలేదు. సో ఓన్లీ తన అల్టీరియర్ మోటివ్ ఆఫ్ అతన్ని సతాయించడం కోసమో, లేకపోతే కొంచెం ఎక్కువ అల్యూమనీ అడగడం కోసమో, అతన్ని కొంచెం బాధ పెట్టాలి, వెంటనే ఈయనకి డివోర్స్ డిగ్రీ అనేది గ్రాంట్ అవ్వకుండా చూడాలి అని ఈవిడ ఇట్లాంటి అల్టీరియర్ మోటివ్తోని హస్బెండ్ పైన ఇట్లాంటి కేసెస్ అన్నీ పెట్టారు. అగెయిన్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిపైన ఎఫ్ఐఆర్ అనేది లాంచ్ చేశారు. సో ఇది వెరీ గుడ్ కేస్ టు బీ క్వాష్డ్ అని క్వాష్ చేయడం జరిగింది సార్, కొట్టేయడం జరిగింది కేసు. ఓకే. సో చూసారు కదా, చాలామంది హస్బెండ్స్ డైవర్స్ ఫైల్ చేయగానే వాళ్ళ మీద 498A ఫైల్ చేస్తారు అని కూడా ముందే మాలాంటి అడ్వకేట్స్కి చెప్తాం కూడా జరుగుతుంది ఈ మధ్య. సో ఇట్లా జరిగినప్పుడు, అందులో ఏమాత్రం కూడా ఎవిడెన్స్ లేనప్పుడు అట్లాంటి కేసెస్ క్వాష్ అవుతాయి. మీరు ధైర్యంగా మీ కేసు ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రొసీడింగ్స్కి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.